నమస్కారం కేనైన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీలో దొంగ కూర్చున్నాడని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పేమీ లేదన్న కేసీఆర్ మీద ద్వేషం నింపి జనాల మనసు మార్చారని చెప్పారు. అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టిస్తూ ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలో 15 నెలల నుంచి బీఆర్ఎస్ చూపిస్తోందని పేర్కొన్నారు. పాతికేళ్ల వసంతాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీన్ని పురస్కరించుకొని ఆదివారం కరీంనగర్ లో ఉమ్మడి జిల్లా రజతోత్సవ సన్నాహక ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మళ్లీ వచ్చేది మనమే, బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధించే ఎవరినైనా సరే వదిలిపెట్టేదే లేదు, లెక్కతో సహా అన్ని చెల్లిస్తామన్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీ పెనువేసుకున్న ఆత్మీయ బంధాన్ని సందర్భంగా కేటీఆర్ మరోసారి గుర్తు చేశారు. ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎదురైనా గులాబీ జెండాను గుండెల్లో పట్టుకుని నిలబడి పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజల బాగు కోసం బీఆర్ఎస్ మళ్లీ గెలవడం చరిత్రకు అవసరమన్నారు. ఏప్రిల్ 27న జరిగే వరంగల్ సభకు లక్షలాదిగా తరలి వచ్చి బీఆర్ఎస్ పని అయిపోయిందని మాట్లాడుతున్న సన్నాసుల నోళ్లు మూతలు పడేలా చేయాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ గారు కూడా చెప్పిండు, కాంగ్రెస్ ఓటేస్తే రైతు బంధుకు రామ్ అవుతుందని చెప్పిందా లేదా? మరి అయిందా లేదా? 10,000 ఇస్తుండు కేసీఆర్ బిచ్చం వేసినట్టు మేము 15,000 ఇస్తాం, మేము ఇందిరమ్మ రాజ్యం చేస్తాం. మన వాళ్ళు మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఏమర్థం రాజ్యం? పోలీసుల రాజ్యం, అణిచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు, వాడు దొంగలు పట్టి ఇడిచిపెట్టిండు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడు నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. డబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏమి అనుకుంటున్నారు. రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊరినే బాబత్ కాదు. ఇదివరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఏప్రిల్ 27 నాడు వరంగల్లో మరి ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు లక్షలాదిగా మనందరం కూడా కదిలిపోవాల్సిన అవసరం ఉన్నది. మీకు నియోజకవర్గాల వారీగా పరిశీలకులు, అబ్జర్వర్లు స్టేట్ పార్టీ నుంచి వస్తారు. తప్పకుండా అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంత్ గారు ఒక పాట రాసిండు. బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి అని చెప్పి పాట రాసిండు. అట్లే ఏ బండి దొరికితే గా బండి వేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ మనం ప్రతి గ్రామం నుంచి టీఆర్ఎస్ కార్యకర్త ముందే చెప్తున్నాను, ఎక్కడికక్కడ జామ్ అవుతుంది. మళ్ళా ఈడికెళ్ళి బయలుదేరి ఆడుకొచ్చి రోడ్డు మీద ఇరుక్కపోయినన్నా సారీ అన్నా అంటే కుదరదు. నిజంగా మీటింగ్ రావాలంటే ఒకరోజు ఎండ తట్టుకోవాలి, జర ముందెళ్ళాలి, టైంకి చేరుకోవాలి. ఖచ్చితంగా కార్యక్రమం దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా లక్షలాది మందితోని మన పార్టీ పని అయిపోయిందని మాట్లాడే సన్నాసుల నోర్లు మూతపడే విధంగా అద్భుతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. ప్రతి నియోజకవర్గానికి పార్టీ నుంచి, రాష్ట్ర పార్టీ నుంచి మీకు పరిశీలకులు వస్తారు, సమన్వయకర్తలు వస్తారు. ఏ నియోజకవర్గం యొక్క టార్గెట్ ఏంది, ఎట్లెట్లా బండ్లు ఇంతజాం చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇవాళ కేవలం ముఖ్యులతోని 4 మాటలు పంచుకుందాం అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవాల గూఢప్రతులను సీఎం ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల కొంగు బంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి కొండా సురేఖ భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆహ్వానం అందించారు. అనంతరం భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల గోడ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సందర్భంగా జరిగిన సమావేశంలో భద్రాచలం రాముల వారి ఆలయ అభివృద్ధికి సంబంధించిన అవసరమైన భూసేకరణ, ఇతర వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన భూసేకరణ నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు.
వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరిశీలించారు. నష్టపోయిన పంటల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చిమ్మన్పల్లి గ్రామంలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న వరి పంటను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పరిశీలించారు. వడగళ్ల పంట నష్టం జరిగినట్లు రైతుల నుంచి సమాచారం అందుకున్న భూపతి రెడ్డి అగ్రికల్చర్ ఆఫీసులతో ఫోన్లో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో విజిట్ చేసి నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. తాను కూడా వడగళ్లతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నానన్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరి రాళ్ల వానతో కూడినటువంటి గాలి దుమానం ఇదంతా జరగడం వల్ల మన నియోజకవర్గంలో ముఖ్యంగా ఇప్పుడు చేవన్పల్లి గ్రామంలో, తర్వాత మైలారము, చిన్నబాలకోట, కుండూరు, సిరికొండ మండలం, అదే దర్పల్లి మండలంలో ఉన్నాజ్పేట, వాడి, మరి సీతాయిపేట, అదేవిధంగా మద్దుతాండ, ఈ 4 గ్రామాలలో మొత్తం కలిసి దగ్గర కొంచెం బోధనలో కూడా కొన్ని ఏరియాలో సాలూర గ్రామంలో కూడా కొంచెం డ్యామేజ్ అయింది. అయితే ఈ పంటలను పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. పంటలను పరిశీలించాము. అక్కడ కొండూరు కూడా వెళ్తా ఉన్నాం. వాడి ఉన్నాజ్పేటలో పరిశీలించినాం. తర్వాత ఇప్పుడు చిమ్మన్పల్లికి రావడం జరిగింది. ఇక్కడ చిమ్మన్పల్లిలో అంటే ఒక గ్రామంలోనే దగ్గర 62 ఎకరాలు ఇప్పుడైతే ప్రాథమిక అంచనా ప్రకారం మనకు డ్యామేజ్ అయింది. చిమ్మన్పల్లి గ్రామంలో మొత్తం కలిసి 803 అంటే 33% కంటే ఎక్కువ డ్యామేజ్ అయింది ఒక కేటగిరీ, 33% కంటే తక్కువ డ్యామేజ్ అయింది ఇంకో కేటగిరీ, 33% కంటే తక్కువ డ్యామేజ్ అయినది మొత్తం కలిసి 150 ఎకరాలు, 33% కంటే ఎక్కువ అంటే ఆల్మోస్ట్ అది ఎబో 50% అంటే అది టోటల్గా లాస్ అయినట్టే. అది 880 ఎకరాల దాకా ఉంది. 900 మంది రైతులు ఎఫెక్ట్ అయినారు. వాళ్ళను ఇక్కడ రావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పంటలను పరిశీలించి, ఎందుకంటే పాపం 6 కాలం కష్టపడి 4 నెలల నుండి దున్ని అన్ని కూడా మరి పంట పండించి ఫర్టిలైజర్ వేసి అన్ని వేసి వాళ్ళ చేతికి వచ్చిన పంట అమ్ముకోవడానికి వచ్చినటువంటి పంట వర్షాలతో నష్టపోవడం అన్నది రైతులకు చాలా తీవ్రని నష్టం. వాళ్ళను పరామర్శించి మరి వాళ్ళ పంటలను పరిశీలించి వాళ్ళకు భరోసా ఇవ్వడం నేను నిన్ననే ప్రజా పాలనలో లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్ని రంగాల మహిళలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడే విధంగా తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బోర్లం, బాన్స్వాడ, తాడ్కోల్, బుడిమి, కోనాపూర్, హన్మాజీపేట్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వివాహ శుభాకార్యాలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లబ్ధిదారులకు కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. అందులో భాగంగానే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. ఈరోజు బాన్స్వాడ కాన్ఫరెన్స్ లో బాన్స్వాడ మండలంతో పాటు మున్సిపాలిటీకి చెందినటువంటి 59 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అమ్మాయి అంటే పెళ్లి పిల్ల తల్లులకు ఇచ్చాం. ఒక్కొక్కరు 1,116,000 చొప్పున 59 మందికి చెక్కులు పంపించడం జరిగింది. ఇది భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకమే లేదు. కేవలం తెలంగాణలోనే ఈ పథకం అమలవుతా ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం, పుణ్య కార్యక్రమం. ఆడబిడ్డ తలకు అక్షంతలు పడటానికి ఆ తల్లికి తండ్రికి ఆ బిడ్డ భారం కాకూడదనే ఉద్దేశంతో
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఎప్పటికప్పుడు పరిశీలించి ఏ దానికైనా డబ్బులు తక్కువబడ్డా పర్వాలేదు కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మంత్రం ఆపద్దు, వెంటనే చెక్కులు ఇచ్చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే చెక్కులు వస్తూ ఉన్నాయి. నెలకు 100, 150, 200 మేమే వస్తూ ఉన్నాం. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం. రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు గారు ఉన్నారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, స్థానిక నాయకులందరూ ఉన్నారు. వారందరి సమక్షంలో, గ్రామ నాయకుల సమక్షంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు కూడా ఇట్లా చేపడతాం. మేము అందరు పిలుచుకొని గ్రామాల వారీగా పంపిణీ కార్యక్రమం చేస్తాం. వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగపరుచుకొని ఎక్కువ ఆడంబరాలకు పోకుండా తక్కువ ఖర్చుతో ఇచ్చినటువంటి ₹1,16,000 పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యే విధంగా దాన్ని వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫంక్షన్ హాల్ కూడా గ్రామాల ఫంక్షన్ హాల్ కట్టించాం. తక్కువ కిరాయితో ఫంక్షన్ హాల్ కూడా తయారున్నాయి కాబట్టి ₹1,16,000 పెళ్లి కార్యక్రమాలు ముగించుకొని ఆ భార్యాభర్తలకు, వధూవరులకు అక్షంతలు ఇచ్చి వచ్చిన బంధువులకు కడుపున భోజనం పెట్టి పంపించవలసిందిగా కోరుతాం. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్లోని తన నివాసంలో శ్రీ విశ్వాస నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ చేశారు. సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ DDN పూజారుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగానే ఉంటుందన్నారు. అధ్యక్షులు వాసుదేవరావు మాట్లాడుతూ త్వరలోనే 1000 మందితో మంత్రిని కలుద్దామని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామన్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, DDN కార్యదర్శి ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీలవంచ కృష్ణాచారి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రధాన పూజాలకు, ఈవోలకు, అదేవిధంగా ధూపదీప నైవేద్య మరి కమిటీ నుండి వచ్చిన పెద్దలకు, మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మరి పంచాంగాన్ని ఆవిష్కరణ నా చేతుల మీదుగా చేయించినందుకు చాలా హ్యాపీగా ఉంది.
మంచి చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ పంచాంగ శ్రవణ రోజుల పట్ల మీతో పాటు పార్టిసిపేట్ అయ్యి మరి దాంట్లో మనకి ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ మరి మీ అందరూ కూడా ఇంత కష్టపడి ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సంఘాల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ జీవితాలు నేటి యువతకు ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వర్ధంతి వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సంఘాల ఆధ్వర్యంలో వారి విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే నవ్వుతూ ఉరికంబం ఎక్కిన విప్లవ వీరులని కొనియాడారు. బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి భారతదేశ విముక్తి కోసం చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల పోరాట చిత్రాలు కనుమరుగు చేసి మతం పేరుతో ప్రజలను విడగొట్టి రాజకీయ అధికారాన్ని కొనసాగించాలని చూస్తున్న బీజేపీని గద్దె దింపడమే వారికి అర్పించే నిజమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు. ఎక్కువైపోయినాయి, కుటుంబ బంద్ అయిపోయి మా అన్న దండేస్తుండే దాని తప్ప మన ఎరగల సంఘం నాయకుడు కుమార్ గారు ఉన్నటువంటి మన నాయకుడు ఆటో కార్మికుల కోసం కానీ సరే సరే మన అన్న మన చరణ్ సింగ్, ఉద్దమ్ సింగ్, చరణ్ సింగ్, భగత్ సింగ్, ఆజాద్ సింగ్ వీళ్ళంతా కూడా దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తులు కాబట్టి అంత మంచి పేరుంది అన్నకు. చరణ్ సింగ్ అంటే ఆ రోజు మేజర్ డయ్యర్కు వ్యతిరేకంగా ఇవాళ నలుగురు ఉన్నతట మనకు నష్టం జరిగినా సరే ఎదుటోళ్లకు కనీసము అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మార్పు కోరుకొని మంచి ప్రయత్నం చేయడం కొరకు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆ రకంగానే భగత్ సింగ్ చేశాను. ఈ దేశంలో ఉన్నటువంటి కులాలకు మతాలకు అతీతంగా ఆనాడు స్వతంత్రంలో కులాలకు మతాలకు అతీతంగా అనేక మంది ప్రాణత్యాగాలు ఇళ్లకి వెళ్ళి కట్టె కావచ్చు, చుట్టె కావచ్చు, కర్ర కావచ్చు, తుపాకీ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఆ దేశంలో మరి వందల సంవత్సరాలు పరిపాలిస్తున్న బ్రిటిష్ ముష్కరులను కొడుకులారా మీరు వెళ్తారా లేదా, లేకపోతే మిమ్మల్ని తరిమి కొడతాం, ఆ రోజు నిజాలు సర్కారును తెలంగాణను ఇచ్చేసారు. అదే రకంగా భారతదేశంలో మరి భగత్ సింగ్ నాయకత్వాన మరి అనేక మంది నాయకత్వాన జరిగినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు పోలదని ప్రాణత్యాగం చేశారు. అందుకే మిత్రులారా మనం అందరం కూడా వారి ఆశయ సాధన కోసం, వారి లక్ష్య సాధన కోసం మనం అందరం మనకు తెలిసిన వాళ్లకు ఒక మంచి మార్గంలో నడిచే విధంగా మనం ప్రయత్నం చేయాలని, ఈ భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనం అందరం కృషి చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత పెద్ద ఎత్తున పిలవగానే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున జనవికా సేవా సంస్థ తరఫున మరొకసారి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మరొకలోనే మనం ఏర్పాటు చేసుకోవడం అంటే ఈ దేశం పైన, ఈ దేశ భవిష్యత్తు పైన, ఈ దేశ విప్లవం పైన ఎంత విశ్వాసం ఉన్నదో 40 సంవత్సరాల తర్వాత ఈ గ్రామంలో మరోసారి ఈ జెండాకు, ఈ గద్దెకు, ఈ విగ్రహానికి వన్నె తెచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా పేరున నమస్కారాలు తెలియాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ రోజు దేశంలో అనేక వ్యసనాలకు అలవాటు పడుతున్నటువంటి యువతని వచ్చినటువంటి యువ కిషోరం లాంటి విప్లవకారులు ధైర్యమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ దేశంలో భగత్ సింగ్ కోరుకున్నటువంటి ఉపాధి వచ్చిందా, పూర్తి స్థాయి స్వాతంత్ర్యం వచ్చిందా, ఈ అందరికీ పరిపాలన స్వేచ్ఛ వచ్చిందా అనేది కూడా మరోసారి మనం మననం చేసుకోవాలా, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా అనే విషయాన్ని భగత్ సింగ్ యొక్క వర్ధంతి సందర్భంగా మరోసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని, ఈ భగత్ సింగ్ కోరుకున్నటువంటి లక్ష్య సాధన కోసం యువకులు, ప్రజలు, ఈ రోజు ప్రజలందరూ కూడా ముందు వరుసలో నిలబడ్డప్పుడు మాత్రమే నిజమైన నివాళి అర్పించిన వాళ్ళు మాత్రమే తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ రమేష్ మాట్లాడవలసింది.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.